ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయా? ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం మొత్తం టీడీపీ వెనక ఉంటుంది, కమ్మ సామాజిక వర్గం టీడీపీని ఓన్ చేసుకుంది అనుకుంటున్న టైంలో అదే కమ్మ సామాజిక వర్గం నుంచి ఈసారి 2024 ఎన్నికల ముందు తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందా చంద్రబాబు నాయుడు గారు? ఒక రకంగా ఇది ఊహించని దెబ్బ అవుతుందా, ఊహించని షాక్ అవుతుందా, లేదంటే ఈజీగా వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఆయన రాజకీయం చేసే అవకాశం ఉంటుందా? అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, రెండు కారణాలు ప్రధానంగా ఎందుకు కమ్మవారి నుంచి తిరుగుబాటు తెలుగుదేశం పార్టీ కంటే, ఒకటి పొత్తునే యాక్సెప్ట్ చేయట్లేదు కమ్మ సామాజిక వర్గంలోని మేజర్ వర్గం ఎక్కువ మంది. అలాగే తిరుగుబాట్లు కూడా, లైక్ ఇప్పుడు ఆల్పాటి రాజా మొన్నటి వరకు అధిష్టానం చెప్పినట్టే వింటా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాను, ఆల్మోస్ట్ మేము వదిలేసుకున్నాం సీట్ అన్నట్టు. కానీ ఇప్పుడు ఆయన వర్గమే బయటకు వచ్చి చివరికి మేము ఆత్మహత్య చేసుకుంటాం, పెట్రోల్ పోసి తగలేసుకుంటాం అనేదాకా వచ్చేసింది. అంటే క్రమక్రమంగా అది తెనాల్లో మొదలైన ఎక్కడ మొదలైనా ఎక్కడి వరకు వెళ్తుంది, కమ్మ తిరుగుబాటును ఎదుర్కోవడానికి టీడీపీ సిద్ధపడాలా రేపొద్దున కాపులకు ప్రాధాన్యత పెరిగితే? ఇది ఒక చిన్న డ్రామానా? చిన్న డ్రామాగా ప్రారంభమై పెద్ద డ్రామాగా క్రియేట్ చేస్తారు. అంతకు మించి ఏం సాధించడానికి, ఎవరిని సాధించడానికి? అక్కడ మేము బలంగానే ఉన్నాం, అయినా అవసరాల రీత్యా జనసేనకి ఇచ్చాను తప్పించి మేమేమి బలం లేక కాదు అని చెప్పడం. జనసేనతో పొత్తు మాకు గతి లేక కాదు, మాకే ఇంత పోటీ ఉంది, అయినా కూడా విశాల ప్రయోజనాలు, రాష్ట్ర విశాల ప్రయోజనాలు రీత్యా చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మేము త్యాగం చేసాం తప్పించి ఏమీ లేదు. అంటే ఏంటిది, పార్టీ డ్రామానా మీరు అనేది? బాబు గారి డ్రామానా, కమ్మవారి డ్రామానా? టోటల్గా పార్టీ డ్రామానే. దాంట్లో కమ్మ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంది, అంతకు మించి ఏం లేదు. కులంగా ఏమీ బాబుకి వ్యతిరేకంగా ఎప్పుడూ ఉండదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. కమ్మ సామాజిక వర్గం బాబుని ఓన్ చేసుకుంది, బాబు కమ్మ సామాజిక వర్గాన్ని. అలా అనుకుంటే మరి అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సరితా వహించాలి కదా, ఎందుకు ఈ తిరుగుబాట్లు? అదే చేపిస్తారు బాబు గారు. అదే డ్రామా అంటారా? అదే డ్రామా అంటే బాబు గారు అనే కాదు, కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరికీ తెలిసి నడిచే నాటకం ఇది. తెలిసి నడుస్తుంది ఆ నాటకం, తెలియకేం కాదు. ఏంటి అంటే అవతలు ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు పదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు, తెలుగుదేశం బలహీనపడుతున్నప్పుడు నేను కాపాడే తెలుగుదేశం నేను బలహీనపడతాను. చంద్రబాబు గారు ఒక్కసారి ఆ మాట అన్నారే వినండి, లోకేష్ ఎప్పుడైనా మాట అన్నారే వినండి, మేము బలహీనపడతంటే మాకు పవన్ కళ్యాణ్ తోడొచ్చాడని ఎప్పుడన్నా అన్నారా? వాళ్ళు అనలేదు, ఆ మాటను ఖండించలేదు కూడా. అది ఖండించరు, అనరు. ఖండించలేదంటే ఓకే, అనలేదు అనే దానికి ఒప్పుకుందాం, ఖండించలేదంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కాదు. ఎట్లా అవుతుంది? మేము బలహీనంగా ఉన్నాం కాబట్టి జనసేన అండం తెచ్చుకున్నాం అని ఒప్పుకోవాలి కదా. అది ఒప్పుకోలేదు అంటేనే ఆయన ఏమో తెర వెనక ఏం చెప్పట్లేదు. నవశకం సభలో వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నప్పుడే చెప్పాడు ఆ మాట ఆయన. రెండోసారి, అంత ముందోసారి రెండోసారి అన్నారు. అప్పుడు మరి దాన్ని యాక్సెప్టెన్స్ అని ఎందుకు అనుకోకూడదు? అవును, అప్పుడు చంద్రబాబు గారు ఏమన్నా అంటున్నారా? అనట్లేదు, అదే కదా నేను అనేది. బలమైన శక్తిగానే ఉన్నామని చెప్పుకుంటారు కానీ బలహీనం అన్నదే నీకు తెలుసు కానీ ఒప్పుకుంటారా ప్రాక్టికల్ గా? దానికి మీరు చెప్పినటువంటి దానికి పొంతన ఉంది. అంతే కదా. బలహీన పడకపోతే తెలుగుదేశం పదే జనసేన పొత్తు అని మాట్లాడుద్దా? ఎందుకు మాట్లాడుతోంది? ఖచ్చితంగా బలహీన పడ్డట్టే. కానీ గ్రౌండ్ లెవెల్ ఆ మాట అంటే కేడర్ దూరం అయిపోతారు, బలపరిచినటువంటి వాళ్ళు వెనకాల చేరుతారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తను కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సీట్ ఇవ్వకుండా జనసేనకి ఇస్తే అది అన్యాయం అంటూ హడావిడి చేయాలి. ఆత్మహత్య ప్రయత్నాలు ఇదంతా కూడా. ఇక్కడ కింద ఉన్నటువంటి కార్యకర్త ఏమో అక్కడ ఉన్నటువంటి నాయకుడికి అబ్బా నేను నీ భక్తుణ్ణి నీకోసం ప్రాణాలు పెడుతున్నానన్న నటింపు అతను. చచ్చేది లేదు, పోయేది లేదు. ఇక్కడ అవన్నీ హరీష్ రావు గారి అగ్గిపుల్ల లాగా ఉంటది కాబట్టి అంతకు మించి ఏముండదు. ఆ బిల్డప్ ద్వారా నాయకుడికి దగ్గర అవ్వాలి వీళ్ళు. ప్లస్ తెలుగుదేశం స్ట్రాంగ్ గానే ఉందన్నటువంటిది మీడియా ముందు ప్రచారం జరగాలి. అదే సందర్భంలో పై నాయకులు ఏంటి, సీట్ ఎట్లాగో ఇచ్చేస్తున్నాడు, అవతల ఉన్నటువంటి వాడు రేపొద్దున డామినేట్ చేయకూడదు. చూసావా నాకు ఇక్కడ ఇంత తలనొప్పి ఉంది, అంతా నా మీదనే పడుతుంటే మా చంద్రబాబు చెప్పాడు కాబట్టి నీకు మద్దతు ఎత్తనానయ్యా నువ్వు అనేవాడు. అంటే సమవుజ్జిగా చూడబడాలి, అంతేగాని నేను ఎమ్మెల్యేని కాబట్టి నువ్వు కూర్చోవాల్సిందే అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేటటువంటి ఒక సంకేతం. కానీ కొన్ని అంశాలు ఒక రకంగా బేరీజ్ వేసుకుంటే రెండు మైనస్లు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల. ఒకటి ఏంటంటే సీట్ల సర్దుబాటు విషయంలో సామాజిక అంటే కులాలకు అతీతంగా కొంతమంది లైక్ ఆ పెందుర్తి సీటు ఇలాగే
దూరం అవుతారు రేపొద్దున్న లిస్ట్ ప్రకటించిన తర్వాత అనేది. రెండోది కాపు సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత పెంచినా లేదంటే వీళ్ళు అడుగుతున్నట్టు పవర్ షేరింగ్ ఇంకోటి జనసేనకి ఏమైనా ఇవ్వాల్సి వచ్చినా కమ్మ సామాజిక వర్గం దూరం అవుతుంది తెలుగుదేశం పార్టీకి అని. అంటే పొత్తు వల్ల రెండు రకాలుగా నష్టమే తప్ప లాభం కనిపించట్లేదు అనేది ఎంతవరకు? ఏం లేదు, అట్లేం ఉండదు. పొత్తు వలన ఒకటి కాపు సామాజిక వర్గం ఓటు గట్టిగా యాడ్ అవుతుంది, పోలరైజ్ అవుతున్నారు. నేను విన్న కొంతమంది దగ్గర అయితే ఇంతకు ముందు కూడా లేనటువంటిది ఇప్పుడు ఈ డిస్పారిటీస్ని క్లియర్ చేసుకోవడానికి ముద్రగడ వద్దన వీళ్ళందరూ పాజిటివ్గా మారడంతో కాపు సామాజిక వర్గం మొన్నటిదాకా విసుక్కున్నటువంటి వాళ్ళు కూడా పోలరైజ్ అయ్యే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. కాబట్టి అది అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి పొత్తుపరమైనటువంటి. దానివల్ల బీసీలు ఎంతవరకు లూజ్ అవుతారన్నది ఇక్కడ లెక్క తప్పించి ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే ఖచ్చితంగా ఏది తెలుగుదేశానికి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. జనసేనకి తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం అనేటువంటిది ఎంత అన్న దాని మీద ఈ పొత్తు ధర్మం ఆధారపడింది. ఎందుకంటే గతంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా వీళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. అంటే 3% ఓటు బ్యాంక్ ఇప్పుడు టీడీపీకి యాడ్ అయిపోయినట్టేనా? ఖచ్చితంగా. అంటే వాళ్ళు 6-7 అంటున్నారు, అది వేరే విషయం. కానీ 3% చెప్పేది 20 అంటారు. కాబట్టి అది కాదు. ఇప్పుడు క్రిందసారి వచ్చిన 6లో 4 యాడ్ అయినట్టే. ఆ ఓట్ బ్యాంక్ అయితే యాడ్ అయినట్టే. ఎంతవరకు కాపు సామాజిక వర్గం ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని అనుకోవచ్చు జనసేన వల్ల? అదే 6%లో 4% ట్రాన్స్ఫర్. వాళ్ళదేనా? 4% వాళ్ళదే. మీకు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే కాపులందరూ పవన్ కళ్యాణ్ కోటేయలేదు, కానీ పవన్ కోటేసిన వాళ్ళు అందరూ కాపులే. అది అవును. కాపులందరూ పవన్ కోటేయలేదు కానీ పవన్ కోటేసిన వాళ్ళు అందరూ కాపులే. అంటే కాపులు 15-16 మంది ఉంటే 6 ఓట్లు వేశారు ఇటు. అంటే పవన్ కేసిన 6 కాపులే, కానీ అందరు కాపులు వేయలే. ఈ దఫా అందరు కాపులు ఓటేసేందుకోసం ఈ పొత్తు, అంతే. సింపుల్ లాజిక్. అంతేగాని జనసేనకి టీడీపీ వల్ల లాభం ఉంటుందా లేదా? రేపొద్దున్న ఓకే 15 అంటున్నారు, ఏదో 20 అంటున్నారు, పోనీ 15 సీట్లు ఇచ్చినా సరే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందని అనుకోవచ్చు? మీకు ఇప్పుడు ఈ గొడవలు బిగినయ్యి అంటేనే అక్కడ ఉండదు. మీకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే 100కి 80% పైన ఎదురుగుండా నోట్లో లడ్డు పెట్టి పైన ఈడ్చెట్ల 2 కొట్టినట్టు ఉంటుంది అది. ఎందుకంటే అది వాళ్ళు లోకల్ వాళ్ళు తమ పట్టుని లూజ్ కావడానికి ఇష్టపడరు, అంతా ఉన్నట్టే ఉంటారు, కానీ దెబ్బ కొడుతుంటారు. అయితే ప్రస్తుతం వాళ్ళ అవసరం రీత్యా పొత్తుకు సిద్ధపడ్డా వెన్నుపోటు రాజకీయం నడుస్తుంది. అంటే ఆల్రెడీ చాలా చోట్ల బెదిరింపులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈయన కూడా అన్నది ఏంటి, అలబడి రాజా మొన్నటికి ఏం మాట్లాడలేదు, ఇప్పుడు అవసరమైతే నేను ఇండిపెండెంట్గా బరిలో దిగిపోతానని చెప్తున్నారు. జగ్గంపేటలో అలాగే ఉంది, పిఠాపురంలో అలాగే ఉంది, పెందుతులు అలాగే ఉంది, చాలా చోట్ల ఆ పరిస్థితి. అటువంటప్పుడు అవి నిజంగా జనసేన కేటాయిస్తే ఇంకేంటి ప్రయోజనం? ఇంకా అప్పుడు ఆ 15 సీట్లైనా గెలవడం సాధ్యం అవుతుందా జనసేన? చంద్రబాబు నాయుడు డ్రామా అట్లాగే ఉంటుంది. అంటే బాబు గారి వ్యూహం ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ పొత్తు అవతల వాళ్ళని తనతో వచ్చేటట్టు చేస్తారు, అవసరమైతే వాళ్ళ అధిష్టానం ఇక్కడ పవన్ కళ్యాణ్ ద్వారా, అదే బీజేపీతో అధిష్టానం ద్వారా, లేకపోతే కమ్యూనిస్టులతో అధిష్టానం ద్వారా అట్లా తన వైపుకి పొత్తు తెప్పించేసుకుంటారు. తెప్పించుకున్నాక సీట్లకు సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి ఇట్లా నీకు ఇది ఇస్తున్నాను పో అనే టైప్లో ఉంటుంది. సరే గట్టిగా పట్టుబడతారు, ఏ సోమవీర్రాజు లాంటి వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నప్పుడు కొన్ని లెక్కలు తేల్చి ఇస్తారు. ఇచ్చినప్పటి నుంచి మా వాళ్ళు ఎదురు తిరుగుతున్నారంటారు. నామినేషన్లు అయ్యేదాకా తేల్చనియరు, నామినేషన్లు అయిపోయాక ఉపసంహరింపజేద్దామంటారు. ఒక నియోజకవర్గానికి 6 పోటీ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు రేపొద్దున. వాళ్ళలో ఒకరికి బీఫారం కూడా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అది మేము ఉపసంహరింపజేస్తాంలే అంటారు. ఆ తర్వాత నవ్వట్లేదు అంటారు, ఫ్రెండ్లీ కాంపిటీషన్ అంటారు. గతంలో 25 సీట్లు ఇచ్చినప్పుడు 99లో 12 చోట్ల 4 నుంచి 6 పోటీ పడ్డారు తెలుగుదేశం తరఫున ఇండిపెండెంట్గా. అట్లాగే మొన్న అంతే పొత్తు ఓకే అయిన తర్వాత చిట్ట చివరి నిమిషంలో అంటే ముందు 14 అని చెప్పి దాంట్లో 2 సీట్లు మళ్ళీ ఆపిచ్చి వెనక్కి తీసుకుని దానికి బదులు ఎమ్మెల్సీ ఇస్తామని ఆ తర్వాత మళ్ళీ దాంట్లో 7 చోట్ల పోటీకి దిగారు. 7 చోట్ల అదే ఉంటే వాళ్ళని ఆపిదాను ఎంత ప్రయత్నించినా వెంటలేదని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ కూడా చేయలే 2-3 చోట్ల, 1-2 చోట్ల సస్పెండ్ చేసినట్టు కొంచెం హడావిడి చేశారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసారు వాళ్ళు పార్టీలో. అదంతా ఏంటంటే తెలుగుదేశం స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అంటే పొత్తు కావాలి, అవతల వాళ్ళ ఓటు తనకి షిఫ్ట్ అవ్వాలి, తను లబ్ధి పొందాలా, అవతల వాళ్ళు ఎదగకూడదు, తనకి రేపు మళ్ళీ ప్రత్యర్థి కాకూడదు, ఇదే సూత్రం ఉంటుంది. దాంట్లో పండిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ
కొంచెం కంట్రోల్ చేసుకుంది. ఈ దఫా మొన్నటిసారి సోమవీర్రాజు గారు కన్నా లక్ష్మీనారాయణ ఉండేటప్పటికి బాబు కోరుకున్నట్టే కథ అంతా నడిచింది. అంతకుముందు హరిబాబు ఉన్నాడు కాబట్టి ఆయన కోరుకున్నట్టే నడిచింది. ఈ దఫా పురంధేశ్వరి ఉంది కాబట్టి ఏం చేస్తుందో చూడాలి. తెలుగుదేశం పార్టీ ఆడుతున్న ఆటలో లేదంటే మొదలుపెట్టిన గేమ్లో జనసేన ఏమన్నా పావులా మారిందా, మారబోతుందా? అట్లా మనం అనడానికి ఏం లేదు. జనసేనకి ఇప్పుడు ఏమీ లేని చోట 0తో ఉంది. 0 నుంచి 4 వచ్చినా కూడా గొప్పే కదా అనే ఆలోచనలో ఉంది. సింగిల్గా వెళ్తే గెలవలేమన్నటువంటి భయం దానికి ఉంది. పవన్ కళ్యాణ్ భయం చంద్రబాబు నాయుడికి భరోసా, చంద్రబాబు నాయుడు భయం పవన్ కళ్యాణ్కి భరోసా. పవన్ తెలుగుదేశాన్ని నేను కాపాడుతున్నాను అనుకుంటాడు. మీరిద్దరికి లై డిటెక్టర్ టెస్ట్ కాకుండా దాన్ని ఏమంటారు, నార్కో టెస్ట్ చేశారనుకోండి, పవన్ కళ్యాణ్ నేను కాపాడుతున్నానని చంద్రబాబు అనుకుంటాడు, చంద్రబాబు నేను కాపాడుతున్నానని పవన్ కళ్యాణ్ అనుకుంటాడు. ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటున్నటువంటి ఆలోచనతోనే ఎదురోళ్ళకి లైఫ్ ఇస్తున్నామని ఫీల్ అవుతారు కానీ ఎవరికి వాళ్ళు లైఫ్ తెచ్చుకోవట్లేదు. అది డ్రామా అనేది ఒక యాంగిల్ అయితే తెలుగుదేశం పార్టీలో లేదంటే చంద్రబాబు గారు వీళ్ళందరూ ఆడుతున్నది. టీడీపీలో కూడా విభేదాలు మొదలయ్యాయి అనేది ఒక రెండో కోణంలో ఎందుకు చూడకూడదు? ఉంటాయి విభేదాలు ఖచ్చితంగా. ఆ విభేదాలు ఇప్పుడు రోడ్డు ఎక్కి దాకా ఉంటాయి. ఆటోమేటిక్ గా కొంత తిరుగుబాటు ఉంటుంది. కాకపోతే ఆల్టర్నేటివ్ ఏముంది వాళ్ళకి? జగన్ దగ్గరికి వెళ్ళడానికి స్పేస్ ఉందనుకోండి, లేదా జగన్ గనక జగన్ లెక్క ఏంటంటే ఓ 10,000 ఓట్లు తెచ్చుకోగలిగే వాడు ఎవడైనా ఉంటే కనుక తెచ్చేసుకుంటాడు తను. ఏదైనా అవసరం అయితే రేపు పొద్దు నేను అధికారంలోకి వచ్చాక నీకు కార్పొరేషన్ ఇస్తాను, లేకపోతే మొహానే చెప్పేస్తాను నీకు కార్పొరేషన్ ఇస్తా, లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి ఇతను మొహానే చెప్తాడు. చంద్రబాబుకి జగన్కు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆది నిష్ఠూరం, అంచె నిష్ఠూరం. జగన్మోహన్ రెడ్డి ఆది నిష్ఠూరం, నీకు ఇస్తాను లేకపోతే ఇవ్వను, నువ్వు పనికిరాదు. చంద్రబాబు నాయుడు చివరిదాకా నేను చూస్తానని చివరిలో చూద్దాం లేదు దానికి ఏదో ప్రాబ్లం ఉంది నేను వేరే జడ్జ్ చేస్తాలే అని చెప్తారు. అది అప్పటికి తేల్చరు తెమల్చరు. కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో కనుక ఒక 10,000 ఓట్లను ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంటే జగన్ పట్టుకుపోతాడు. ఇప్పుడు గంజి చిరంజీవి అక్కడ లోకేష్ కాబట్టి అక్కడ ఛాయిస్ లేదు. మరి అట్లాగే ఎంతకాలం అని తిరుగుతాడు అతను? అంతే కదా. తీసుకొచ్చారు, ఇచ్చేసారు కదా, రేపు సీటు కూడా ఇచ్చేసారు కదా, అది లెక్క ఉంటది. ఆ టైప్ లో చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తారు అనేటువంటిది లెక్క. సీనియర్లు దూరం అవుతున్నారు అనే ఆలోచన చంద్రబాబు గారు చెయ్యట్లేదా? లేదు అంటే పొత్తు వల్ల అది తప్పదని అనుకోవాలా? వైసీపీకి ఏమన్నా ఖాళీలు ఉంటాయి, ఎందుకు వీళ్ళు లిస్ట్ రిలీజ్ చేయలేదు? అదే కదా, లిస్ట్ రిలీజ్ చేసేస్తే అసంతృప్తుల్ని ఎక్కడ జగన్ క్యాచ్ చేస్తాడని. కొన్ని చోట్ల వైసీపీకి సరైన క్యాండిడేట్ లేరు, అట్లాంటి చోట్ల వైసీపీ క్యాచ్ చేసుద్దేమో, అందుకని వీళ్ళు లిస్ట్ రిలీజ్ చేయట్లా. ప్రస్తుతంగా ఎప్పుడు చెప్పారు వీళ్ళు? డిసెంబర్ కల్లా ఫైనల్ చేసి జనవరి 1 నుంచి ప్రచారంలోకి దిగిపోతామన్నారు. మరి ఇప్పుడు వైసీపీ లిస్టులు ఇప్పటికీ 58 వచ్చినాయి, 59, కానీ వీళ్ళది రాలేదే ఒక్క లిస్ట్ కూడా. అంటే అర్థం ఏంటి? భయపడుతున్నారు. ఇవాళ రోజున కనుక లిస్ట్ రిలీజ్ చేసేస్తే జగన్ కి కొన్ని చోట్ల ఇప్పటికీ ఒక 20 చోట్లన ఉన్నారు, క్యాండిడేట్ లేకపోవడం ఎవరు ఉండరు. ఆ బలమైన సమీకరణానికి తగినటువంటి వాళ్ళు దొరకట్లా. మొన్నటిదాకా విజయవాడకి దొరకలా, కేసీఆర్ నాని రాగానే బలం అన్నారు, వెంటనే తీసేసుకున్నారు. తిరువూరులో స్వామిదాసు రాస్తే ప్రయోజనం అనుకున్నారు, తీసేసుకున్నారు. ఇక అక్కడ సాగదీయడు అతను. అట్లాగా ఇక్కడ ఎవరైనా కనుక బలమైన వాళ్ళు ఉన్నారంటే తీసేసుకుంటాడు. వాళ్ళు కూడా చంద్రబాబు కోసం వెయిట్ చేస్తున్నారు. తమ సీట్ జనసేనకి ఇచ్చారనుకోండి, లేదు తమకు అవకాశం రాదనుకున్నారనుకోండి, వైసీపీ వాళ్ళు టచ్ లోకి పోతారు వాళ్ళు ఆటోమేటిక్. తిరుగుబాటు, వ్యతిరేకత, నిరసనలు అనేవి ఇప్పుడు ఆల్రెడీ మనం వైసీపీలో చూసాం, టీడీపీలో చూస్తున్నాం కూడా. రేపు పొద్దున జనసేనలో కూడా ఈ తరహా ఉంటుందా తిరుగుబాటు? జనసేనలో కూడా జరిగినాయి చిన్నవి, కాకపోతే అది పెద్ద పార్టీ కాదు కాబట్టి ఇప్పటిదాకా. అంటే సీట్ల పంపకాలు పూర్తయిపోయి అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత ఒక కాపు సామాజిక వర్గం నుంచో ఆశించిన స్థానాలు ఇప్పటికే కొంతమంది గుర్తున్న పేర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచో తిరుగుబాటు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందా పవన్ కళ్యాణ్? ఉంటది అక్కడ కూడా, కాకపోతే పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే దాన్ని ప్రచారం తక్కువగా ఉండొచ్చును. లైక్ ఇప్పుడు తిరుపతిలో వాళ్ళందరూ కూర్చున్నారట, ఇది జనసేన వాళ్ళు సీట్ కంపల్సరీగా మాకే కావాలనేసి, అట్లాంటివి నడుస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ చూసి వాళ్ళు కూర్చుంటున్నారు అనుకోవాలా? అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళు అట్లా చేయడాన్ని ఎంకరేజ్ చేస్తాడు. తెనాల్లో నువ్వు అట్లా చేయడానికి వీల్లేదు, పాదయాత్ర చేయడానికి వీల్లేదు, ఆలపాటి రాజాని ఏమైనా ఆపాడా? లేదు. చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజాకి చంద్రబాబు చెబితే ఆగడా? కానీ బాబు చెప్పడం నువ్వు ఎంకరేజ్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ అట్లా కాదు, పూర్తి రివర్స్. ఎవరైనా చేస్తే వైసీపీ కోవట్లు అంటానని ముందే సర్టిఫికెట్ ఒకటి, అదేదో స్టాంప్, రబ్బర్ స్టాంప్, ఆ ఇంకు ప్యాడ్ కూడా పెట్టి కూర్చున్నాడు ఆయన. ఎవరైనా మాట్లాడగానే తీసుకెళ్లి వదిలేసి తోసేస్తానని చెప్పి. కాబట్టి జనసేనకు సంబంధించిన వాళ్ళు తిరుగుబాటు చేస్తే వెంటనే వాళ్ళని బహిష్కరణ వేటు, లేకపోతే వైసీపీ కోవర్ట్ అనేటువంటి ఒక స్టాంప్ రెడీలో ఉంటుంది. తెలుగుదేశం అట్లా కాదు,
ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన ఆత్మీయులు లేకపోతే తెలుగుదేశం కోసం తపన పడేటటువంటి నాయకులు అనే స్టాంపు ఈయన బట్టు తిరుగుతారు. కానీ నమ్మకం ఉండదు కదా రేపొద్దున. ఇంకా రేపొద్దున జనసేన కాపు నాయకుడే కాదు ఏ నాయకుడు నమ్మే పరిస్థితి ఉండదు కదా. ఎందుకు అనుకోవాలి, పోయిన వాళ్ళు పానివ్వండి అని చెప్పి ముద్రేసి పంపించేస్తే ఇంకెందుకు ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసి తిరిగి జెండాలు బట్టి చూడాలి. దాంట్లో ఇద్దరిది పొత్తులైపోయాక కానీ క్లారిటీ రాదు దాంట్లో. కానీ తిరుగుబాటు అయితే ఉంటది నేను అడిగేది అది. జనసేన లైట్ గా ఉంటది అక్కడ కూడా, కాకపోతే దీని అంత ఉండదు. ఎందుకంటే దానికి 4 సీట్లు అయినప్పుడు ఇంకేం తిరగబట్టే. ఇంకా వాళ్ళే ఎక్కువ సోషల్ మీడియాలో కొంచెం హడావుడి చేస్తుంటారు కదా. మీరు అబ్జర్వ్ చేస్తే 2014 అప్పటి నుంచి 19 దాకా ఉన్నటువంటి జనసేన టెంపర్మెంట్, సోషల్ మీడియా టెంపర్మెంట్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడున్న టెంపర్మెంట్ ఏంటంటే తెలుగుదేశం ఫేవరిజం ఉన్నటువంటి జనసేన అభిమానులు తప్పించి రియల్ జనసేన అభిమానుల టెంపర్మెంట్ 100కి 70% తగ్గింది. 30% ఉన్నారు అంతేనా. రైట్, చూద్దాం. మొత్తానికి నాయకుల తిరుగుబాటు ఆల్రెడీ మొదలైంది. వైసీపీలో చూస్తాం, టీడీపీలో చూస్తాం, జనసేనలో కూడా ఉండబోతుందా, టీడీపీ దాన్ని ఎలా ఎదుర్కొంటుంది, ఈ నెలాఖరులో లిస్ట్ అయితే ప్రకటిస్తాము అని చెబుతున్న నేపథ్యంలో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇక వేచి చూడాల్సిన అంశం.